లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ దీపోత్సవంలో పాల్పంచుకున్నారు. 6వ తేదీన లడ్డు వేలంపాట స్వామివారి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పురోహితులు వివరించారు. భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్ జ్యోతినగర్లో లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్లు కొలువుదీరిన గణపతిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. కనుల పండుగగా సాగిన కోటి దీపోత్సవంలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆంజనేయ స్వామివారి ప్రీత్యర్థం 1,00,000 తమలపాకుల పూజను, శుక్రవారం చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6వ తేదీ శనివారం నాడు స్వామివారి లడ్డు వేలంపాట ఉంటుందని, అదే రోజు రాత్రి 7 గంటలకు వినాయక నిమజ్జనోత్సవ ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా విజయవాడ పట్టణ బంధుమిత్రులందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ఎంకేఆర్ జ్యువెలరీ వారి వినాయక నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఎంకేఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కేదారేశ్వర ప్రసాద్ గారు మరియు రాజరాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 4వ రోజు సాయంకాల పూజా కార్యక్రమాలు కోటి దీపోత్సవ కార్యక్రమంతో ప్రారంభించున్నాము. సప్తహారతి మహోత్సవంతో ముగించి ఉన్నాము. అలాగే రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి హోమము, అష్టగణపతి హోమము, 32 గణపతుల హోమ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం. ఆ తిరుకల్యాణం అయిన తర్వాత గ్రామ సంచారం ఉంటుంది. గ్రామ సంచారమైన మరుసటి రోజు గురువారం రోజున 10,000 మంది భక్తుల నుంచి 15,000 మంది భక్తులకు పైగా మహానసంద్రమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత శుక్రవారం రోజున మహాచండీ హోమము, శనివారం ఉదయం 9:41 స్వామివారి విగ్రహ ఉద్వాసన జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి 6 గంటలకల్లా స్వామివారిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. 7 గంటలకల్లా స్వామివారికి మహానివేదనగా ఉంచినటువంటి 51 కిలో లడ్డూని మహావేలంపాట వేయడం జరుగుతుంది. వేలంపాట తదనంతరము గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార, ఇంద్రజాల, మహేంద్రజాల లాంటి అఘోరీలతో, నాగసాధువులతో వైభవోపేతంగా, వర్ణనాతీతంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా జరపబడును. కావున ఇలాంటి కార్యక్రమాలలో విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరూ కూడా చక్కగా పాల్గొని వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం. జయ గణేశ, జయ జయ గణేశ.